ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం, చైత్ర శుద్ధ పౌర్ణమి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాల గురించి శరీరస్థాంశాల్లో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి చైత్ర పూర్ణిమ, తెల్లవారుజాము 4:19 వరకు ఉంది. నక్షత్రం చిత్త, రాత్రి 9:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. రవి సంచారం కూడా మేషక్షేత్రంలో, ఉచ్చస్థితి మిత్రక్షేత్రం. కేతు సంచారం, చంద్ర సంచారం కన్యాక్షేత్రంలో. శని కుజుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. శుక్ర రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో. బుధుడికి వక్రస్థితి, నీచస్థితి. శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. శారీరక రుగ్మతలు దూరమవుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు సంతృప్తికరంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. కీలక నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మంచి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి నిర్వహణ అనుకూలతని పెంచుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. మంచి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహరీత్యా నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుని తద్వారా ఆచరణయోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. న్యాయపాత వృత్తి వారికి సంతోష సంఘటనలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. మానసిక చింతన తొలగుతుంది. మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మంచి సంఘటనల ద్వారా ఉత్తేజాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అనుభవం న్యాయపాత వృత్తి వారు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బలమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి.
శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేర్చాలనేటువంటి తపన పెరుగుతుంది. శత్రుభీతి ఉన్నప్పటికీ శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా నెరవేరుతాయి. సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా నెరవేరుతాయి, ప్రశాంతతను పెంచుతాయి, అదృష్ట సంఘటనల్ని కూడా కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మహిళలకు అత్యంత అనుకూలం. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధీటైనటువంటి నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి పైచేయి అవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విఘ్నాలు కలిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. సమర్థత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి పట్టుదల పెరుగుతుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. పరిస్థితులు చక్కబెట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి త్రిపుర భైరవి దేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విపత్కర పరిస్థితులు దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. విభేదాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అనుకూలతని పెంచుతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. శుభశకునాలు వ్యాపార రంగం వారికి గోచరిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆకస్మిక విరోధాలు తలెత్తినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నియంత్రణతో కూడినటువంటి క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు
మహిళలకు విజయాలను తెచ్చిపెడతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చేకూరాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.